ఇక సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుడు పల్లేటి రాజు కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మచిలీపట్నం తాళ్లపాలెం వైఎస్ఆర్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన రాజు 3 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి కలిసి ఓదార్చారు. రాజుకు భార్య 2 పిల్లలు ఉండడంతో కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా 20,000 ఆర్థిక సాయాన్ని అందించారు. త్వరలోనే ప్రభుత్వం తరపున 10 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిన వెంటనే సుమారు 100 పడవలతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయిందని మంత్రి తెలిపారు. అనంతరం పోలీసులు, మెరైన్ అధికారులు 2 రోజుల పాటు గాలింపు చేపట్టగా మృతదేహం లభించిందని తెలిపారు. అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేటకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని కోరారు. 15వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి వేటకెళ్ళినటువంటి రాజు అలాగే మిగతా సభ్యులందరూ కలిసి 4 వేటకెళ్ళడం జరిగింది. ఆ లోపల తెల్లవారుజామున 4 గంటలకి మరి ఆ ప్రమాదంలో అతను సముద్రంలో జారి పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చూసుకునేటప్పటికీ బోట్ అడ్డం తిరిగి ఉండడం వల్ల కనపడలేదు. వెంటనే ఈ సమాచారం అందిన వెంటనే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బోట్ల వాళ్ళు కూడా వెళ్ళి ఎత్తుకడం జరిగింది. దాదాపు 100 బోట్ల దగ్గర అయినా కూడా ఎటువంటి ఆచూకీ కనపడలేదు. ఆ విషయం తెలిసిన వెంటనే అధికారులకి తెలియజేయడం జరిగింది. పోలీస్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు, స్పెషల్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ చూసినా కూడా అది ఆ రోజంతా కూడా ఆచూకీ కనపడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మరి ట్రేస్ చేయడం జరిగింది. సముద్రం లోపల బాడీ కనపడడం జరిగింది. వెంటనే పోస్ట్ మార్టం చేసి మరి ఆ రిపోర్ట్లన్నీ కూడా పంపించడం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అది అతి చిన్న వయసులో 20 సంవత్సరాల వయసు, చిన్న పిల్లలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆ కుటుంబానికి చాలా తీరని లోటు. ఈ ప్రమాదాలు అనుభవించినప్పుడు కొన్ని దురదృష్టకరం అయినప్పుడు కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటాం. వెంటనే రిపోర్ట్స్ అన్ని వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ 10 లక్షల రూపాయలు ఇప్పించడానికి తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇలాంటివి చూస్తా ఉన్నాం. మన ముమ్మిడివరం దగ్గర కూడా, అమలాపురం దగ్గర కూడా ఒక బోట్ మిస్ అయింది. 3వ తారీఖు నుంచి బోట్ కనపడుతుంది. అది సమాచారం తెలిసిన వెంటనే మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అచ్చెన్నాయుడు గారు అది అగ్రికల్చర్ మినిస్టర్ వారు కూడా అక్కడికి వెళ్ళి చూసి పరిశీలన చేయడానికి వెళ్ళడం జరిగింది. అట్లాగే మొన్న విశాఖపట్నం దగ్గర కూడా 6 చనిపోవడం దగ్గర కొన్ని మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లైఫ్ జాకెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంత నిర్లక్ష్యం చేయటం వల్ల కొన్ని ఇలాంటివి జరుగుతుంది. పడిపోయినప్పుడు